డార్లింగ్ ప్రభాస్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ద రాజాసాబ్ మూవీ ఎప్పుడు ఓటీటీకి వస్తుందో తెలుసుకుందాం. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ ఈ వీడియోని లైక్ కూడా చేయండి. లిస్ట్లో ఫస్ట్ మనకి చీకట్లో వెబ్ సిరీస్ అనమాట. ఈ వెబ్ సిరీస్ని ప్రైమ్ వాళ్ళు తీసుకొస్తున్నారు. తెలుగు ఆడియోలో మనకి జనవరి 23వ తేదీ నుండి స్ట్రీమ్లో అయితే కాబోతుంది. మల్టిపుల్ ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది అనమాట. అలాగే లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి స్పేస్ చంద్రయాన్ అనమాట. ఈ వెబ్ సిరీస్ని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది మనకి మల్టిపుల్ ఆడియోలో మనకి జనవరి 23వ తేదీ నుండి స్ట్రీమ్లో చేయబోతున్నారు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి సిరాయ్ అనమాట. ఈ మూవీని తమిళ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మోస్ట్లీ ఈ మూవీ మనకి తెలుగు అండ్ తమిళ 2 లాంగ్వేజెస్లో వస్తుంది అనమాట. G5 అయితే క్లెయిమ్ చేస్తున్నారు. జాన్ 23 నుంచి స్ట్రీమ్లో అయితే ఉంచబోతుంది. అండ్ ధనుష్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ తేరే ఇష్క్ మెయిన్. ఈ మూవీ యొక్క ఓటీటీ రేస్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జాన్ 23 నుంచి స్ట్రీమ్ అయితే ఉంచబోతున్నారు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి 45 అనమాట. ఇది ఒక మల్టీ స్టారర్ ఫిల్మ్. ఈ మూవీ కూడా మనకి తమిళ ఫిల్మే. ఇది తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉంచారు. జాన్ 23 నుంచి మనకి G5 స్ట్రీమ్ అయితే చేయబోతున్నారు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. అండ్ ఫైనల్లీ డార్లింగ్ ప్రభాస్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ ద రాజాసాబ్. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు ఏకంగా 140 కోట్లు పెట్టి క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ఈ మూవీ థియేటర్కల్ రన్ అయితే అంతంత మాత్రంగా అయితే నడిచింది. బట్ ఈ మూవీని మనకి ఇప్పుడు జియో హాట్స్టార్లో ఫెబ్ 14 నుంచి స్ట్రీమ్ అయితే ఉంచబోతున్నారు. ద రాజాసాబ్ మూవీ మీరు ఇప్పటికే థియేటర్ చూస్తుంటే ఓకే, బట్ లేకపోతే కనుక మనకి ద రాజాసాబ్ మూవీ ఫెబ్ 14 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. సో ఇదిగా వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి.